విద్యా దీవెన వసతి దీవెనకు సంబంధించిన బకాయిల పైన స్పష్టత ఇవ్వకపోవడం, చదువులు త్రిశంకు స్వర్గంలో పెట్టడం, నెల మార్చి ముగిసే నాటికి 9 త్రైమాసికాలకు గాను త్రైమాసికానికి 700 క్వార్టర్కు అంటే 2024 జనవరి ఫిబ్రవరి మార్చ్ ఆ క్వార్టర్ నుంచి మొదలెడితే జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్ మామూలుగా ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో మా ప్రభుత్వంలో డబ్బులు ఇచ్చేవాళ్ళం. ప్రతి త్రైమాసికం ముగిసిన వెంటనే నెక్స్ట్ త్రైమాసికంలో ఆ పాత త్రైమాసికానికి సంబంధించిన డబ్బులు వెళ్ళిపోయేటివి తల్లుల ఖాతాల్లోకి. జనవరి ఫిబ్రవరి మార్చ్కి సంబంధించిన త్రైమాసికం మార్చి 16 ఎన్నికల కోడ్ వచ్చింది, మే 13న ఎన్నికలు జరిగినాయి, అక్కడ ఆగిపోయింది. ఈ మార్చి వస్తే 9 త్రైమాసికాలు, ఒక్కొక్క త్రైమాసికానికి 700 కోట్లు ఖర్చు అవుతుంది విద్యా దీవెనకు. 700 ఇంటూ 9 త్రైమాసికాలు 6,300 కోట్లు విద్యా దీవెన కోసం ఇవ్వాలి. ఇవి కాకుండా ప్రతి ఏప్రిల్లోనూ మా హయాంలో వసతి దీవెన కింద 1,100 కోట్లు ఇచ్చేవాళ్ళం. ఏప్రిల్ 2024 ఎన్నికల పుణ్యాన ఆగిపోయింది, మళ్ళా ఏప్రిల్ 2025 మళ్ళీ ఈ 2 ఏళ్లకు 2,200 కోట్లు వసతి దీవెన కింద ఇవ్వాలి. ఈ 2 ఏళ్లలోనే విద్యా దీవెన కింద 6,300 కోట్లు, వసతి దీవెన కింద 2,200 కోట్లు, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం వసతి దీవెన మొత్తంగా 8,500 కోట్లు ఇవ్వాలి. ఈ 8,500 కోట్లకు గాను చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇచ్చినారని చూస్తే 2024-25లో వీరి లెక్కల ప్రకారమే వీళ్ళు విడుదల చేసింది 1,771 కోట్లు. 2025-26లో అసెంబ్లీ జరుగుతూ ఉందని చెప్పి బీఆర్ఓ ఇచ్చినారు 1,200 కోట్లకు. కానీ రోజుకు 50-60 బీఆర్ఓలు ఇస్తూ ఉంటారు. బీఆర్ఓలు ఇచ్చిన వెంటనే పేమెంట్ ఇచ్చినట్టు కాదు. కాలేజీలకు పేమెంట్ ఎంత అందింది అని అంటే కేవలం 300 కోట్లు. అంటే టోటల్గా వీళ్ళు ఇచ్చింది ఎంత అని అంటే ఈ 2 ఏళ్లకు 1,771 ప్లస్ ఈ 300 2,071 కోట్లు. పిల్లలకి ఇవ్వాల్సింది ఈ 2 ఏళ్లకి ఎంత 8,500 కోట్లు విద్యా దీవెన వసతి దీవెన కింద. బాకీ ఎంత అంటే 6,428 కోట్లు ఫర్దర్గా ఇవ్వాల్సింది. ఈ 6,428 కోట్లకు ఇక ఈ 3వ సంవత్సరం, ఇక ఈ సంవత్సరానికి సంబంధించి 2026-27 ఈ 3వ సంవత్సరానికి సంబంధించి 4 క్వార్టర్స్ 4 త్రైమాసికాలు విద్యా దీవెన 700 ఇంటూ 4 2,800 కోట్లు. ఏప్రిల్లో ఇచ్చే వసతి దీవెన 2026లో ఇచ్చే వసతి దీవెన మరో 1,100 కోట్లు. 2,800 ప్లస్ 1,100 3,900 కోట్లు. ఈ 3,900 కోట్లు ఇప్పటికే ఈ 2 ఏళ్లకు బాకీగా ఉన్న ఈ 6,428 కోట్లకు కలిపితే యాడ్ చేస్తే 10,328 కోట్లు. ఈ 10,328 కోట్లకు గాను వీళ్ళు బడ్జెట్లో పెట్టింది ఎంత 2026-27 గాను 2,766 కోట్లు.